పంచగ్రామాల ప్రజల భూ సమస్యను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూ సమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తానని 2024 జనవరిలో విశాఖలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, కానీ 2 ఏళ్లైనా పరిష్కరించకుండా జాప్యం చేయడం దుర్మార్గమన్నారు. మా చేతిలో పెట్టినంటే పంపించవచ్చు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పంచగ్రామాల ప్రజలు సుమారు 2 లక్షల మంది దీర్ఘకాలంగా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం జనవరిలో నిర్వహించారు విశాఖపట్నంలో. అందులో ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ 100 రోజుల్లో పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం, ఈ కష్టాల నుండి ప్రజలు బయటపడేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. 100 రోజులు పోయింది, 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళ మాటలు పోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటం లేదు. కాబట్టి పంచగ్రామాల ప్రజల భూ సమస్యని తక్షణమే పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మరో దఫా ఆందోళనకు శ్రీకారం చుడుతోంది. ప్రజానీకం ఈ కార్యక్రమంలో భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. 1903లో గిల్బేన్ సర్వే రికార్డు ప్రకారం పంచగ్రామాల ప్రజలు భూ హక్కుదారు, భూ యజమానులు. అప్పటి నుండి కూడా ప్రజలు తమ భూములు సాగు చేసుకోవడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం, నివాసం జరుగుతూ ఉంది. 1995 వరకు ఎటువంటి సంస్థ రాలేదు. కానీ 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చిన్నగదిలి, పెందుర్తి ఎంఆర్ఓని పురిగొల్పి దాదాపు 11,000 ఎకరాల భూముల్లో 9,069 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి కట్టబెడుతూ రైతువారీ పట్టాలని మంజూరు చేయించారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో 578 నెంబర్ జీవో తీసుకొచ్చి హక్కుదారులుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆక్రమణదారులుగా చేసేశారు. దీంతో పంచగ్రామాల ప్రజలు అటు సింహాచలం కొండ చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది ప్రజానీకం చాలా అవసరపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేయనట్లేదు, రిపేర్లు చేసుకున్నట్లేదు, తమ ఆస్తుల్ని, తమ భూముల్ని స్వేచ్ఛగా అమ్ముకోనివ్వడం లేదు. పిల్లల వివాహాల కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ తమ ఆస్తుల్ని అమ్ముకోలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసింది. సింహాచలం దేవస్థానం తాలూకు దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏంటి మీరు కోరుతున్న ప్రజానీకం? మా భూమి, మా ఇల్లు, మా హక్కు, ఇది దశాబ్దాల తరబడి అనుభవిస్తున్నది, దీని మీద మాకు హక్కు పత్రాలు ఇవ్వండి అని చెప్పని మీరు పోట్లాడడం లేదు, అదనంగా కొత్త భూములు రావడం లేదు. వారి భూములు వారు హక్కులు కల్పించబడ్డారు. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఏముంటుంది? అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతా చేయడం లేదు. అంతేకాదు సిపిఎం పార్టీ, వివిధ ప్రజా సంఘాలు న్యాయస్థానం దీన్ని న్యాయస్థానం కేసులు వేశాయి. ఆ సందర్భంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, విశాఖపట్నం ఆర్డీఓ మీరు స్పష్టంగా చెప్పారు, పంచగ్రామాల ప్రజల వాళ్ళే హక్కుదారులు. ఈ సమస్య సృష్టించిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. యాక్చువల్గా 96 వరకు ఏ సమస్య లేదు. 1996 తర్వాత చంద్రబాబు నాయుడు గారి అత్యుత్సాహంతో అధికారులు ఉపయోగించి
ఈరోజు అది దేవస్థానం భూమిగా మార్చే పని చేశారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా మేము అడగదలుచుకున్నాం. ఏ ఆధారాలు లేవు. గవర్నమెంటే చెప్తా ఉంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆధారం, గిల్మెన్ కమిటీ చెప్పిన ఆధారాలు మాత్రం ఉన్నాయి. దాని ప్రకారం అక్కడ ఉండే రైతులు మాత్రమే హక్కుదారు. మరి అటువంటి రైతుల భూముల్ని, అక్కడ ఉండే కొనుక్కున్న వాళ్ళ భూముల్ని, ఎంప్లాయీస్ భూముల్ని ఈరోజు ప్రభుత్వ అండతో ఈరోజు సింహాచల దేవస్థానానికి కట్టుబడ్డ అంతవరకు న్యాయం. మేము ఇప్పటికే ఆల్రెడీ 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మేము అమలు చేస్తాం. ఈరోజు పంచగ్రామాల సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. లాస్ట్ సార్ ఇదే టీడీపీ అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పింది? 100 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? అదే ఎమ్మెల్యేలు, అక్కడ ఉండే పంచకాల రమేష్ బాబు కానీ, లేదా అక్కడ ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు, గంటా శ్రీనివాసరావు గారు, భీములు కానీ, ముగ్గురు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడారు. మేము పరిష్కారం చేసేస్తున్నాం. మరి పరిష్కారం చేస్తూ మీరే అధికారులు ఉన్నారు కదా, మీరే అధికారుల నుండి పరిష్కారం చేసేస్తాం, కొద్ది రోజుల్లో పరిష్కారం చేస్తాం, గడువు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకోవడం అంటే ఒక దొంగ అని చెప్పుకోవడమే. కాబట్టి ఆ రకంగా మీరు అధికారుల నుండి ఎందుకు పరిష్కారం చేయలేదు? మీకు చేత కాకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మేము చేస్తాం పరిష్కారం. ఈరోజు చిన్న సమస్య, మీరు చేసిన పాతగా ఇచ్చిన జీవోని ఎమ్మెల్యేలు ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన పట్టాలని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. చాలా చిన్న సమస్య. శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అధ్యక్ష, ప్రజలు మనల్ని క్షమించరు, చరిత్ర మనల్ని క్షమించదు. ఈ భూ వివాదం 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నానుతుంది. ఈ భూమి సమస్య సృష్టించిందే మీరు, ఈ భూమిని సెల్లగ పెట్టిందే మీరు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, ఈ భూ సమస్య పరిష్కారం చేయండి. ఎన్నాళ్ళు ఇలా తాత్సర్యం చేస్తారు? ఒక గోడ కట్టుకోనివ్వరు, ఒక టాయిలెట్ కట్టుకోనివ్వరు. ఇల్లు ఉంది, ఇల్లు మీద 30 సంవత్సరాల నుంచి కుటుంబాలు పెరగవండి. 30 సంవత్సరాల నుంచి అదే గదిలో ఒకే